హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్లింక్ సంబంధించిన 5 మేజర్ అప్డేట్స్ అయితే మనకి త్వరలో రానున్నాయండి. అంటే ఈ మ్యాక్సిమం మనకి మార్చి నెలలోనే ఇవన్నీ కూడా చూసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవి కూడా అఫీషియల్గా మనకి కేవీ గారు అంటే అఫీషియల్ మెంబర్స్ ఎవరైతే కోర్ మెంబర్స్ ఉంటారో వాళ్ళు కన్ఫర్మ్ చేసింది అన్నమాట. అది మీకు క్లారిటీ ఇస్తాను. అలాగే ప్రజెంట్ మనకి అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఇలాగ అప్డేట్ యువర్ అప్లికేషన్ అని వస్తుంది. ఇక్కడ అప్డేట్ నో మీద క్లిక్ చేస్తే కాసేపటి తర్వాత ఇలా వైట్గా బ్లాంక్ వచ్చి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ అప్డేట్ అని వస్తుంది. ఎన్నిసార్లు నొక్కినా సరే ఇదే ప్రాబ్లం రిపీట్గా వస్తుందన్నమాట. ఇదేంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి కొత్త వర్షన్ అంటే మన ప్రజెంట్ వర్షన్ వచ్చేసి అప్లికేషన్ వర్షన్ 4.0.3 ఉంది కదా, అది 4.0.5గా మార్చడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ మొత్తం అంతా రోల్అవుట్ చేశారు, కానీ ఇంకా పూర్తిగా అది రిలీజ్ అవ్వలేదు అన్నమాట. కొన్ని గ్లిచెస్ ఉన్నాయి, దానివల్ల ఇలాగ అత్తమట్టుకు వస్తుంది. ఇలాంటి వచ్చినప్పుడు ప్రజెంట్ మనం 2 సార్లు చేసాం, అవ్వకపోతే సింపుల్గా ఇంటూ మార్క్ కొట్టేసి మన మైనింగ్ అనేది మనం చేసుకోవడం అన్నమాట. దానికి మించి మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అది వస్తుంది ఖచ్చితంగా. ఒక రోజు 2 రోజులు అటు ఇటుగా మనకి కొత్త వర్షన్ అయితే త్వరలో రానుంది. మీరు ఎక్కువగా దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకే, ఈ రకంగా అయితే మీరు మైనింగ్ చేసుకుంటూ అంత పీస్ఫుల్గా చేసుకోవడమే. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకున్నాను. కాబట్టి ఈ అప్డేట్ ఎవరికైతే ఇలా వచ్చి ఎన్నిసార్లు క్లిక్ చేసినా సరే రీఓపెన్ అవుతుంది, అంటే పదే రీఓపెన్ అవుతుందో అలాంటప్పుడు మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకోవద్దు. సింపుల్గా ఇంటూ మార్క్ కొట్టేసి మీ మైనింగ్ అనేది మీరు కంటిన్యూ చేయండి. మధ్యలో చెక్ చేయండి, వస్తే హ్యాపీ, రాకపోతే ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ప్రజెంట్ మనకు రావాల్సిన అప్డేట్ అన్నమాట. కాబట్టి ఇది 5.0 వర్షన్ అయితే కాదు, డైరెక్ట్గా 5 వర్షన్ కాదు. ప్రజెంట్ 5.0 కన్నా ముందు ఈ వర్షన్ అయితే వస్తుందన్నమాట. ఈ వర్షన్లో మనకి సోషల్ మీడియాకి సంబంధించిన ఒకటైతే కలపబోతున్నారన్నమాట. పక్కన ఫోటో కూడా వేస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకొని. మనకి ఆ విధంగా అయితే సోషల్ మీడియాకి సంబంధించి ఒకటైతే యాడ్ చేయబోతున్నారు. కనెక్ట్ సోషల్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఓకే, ఈ కనెక్ట్ సోషల్ అనే అప్లికేషన్ అనేది ఒక అప్లికేషన్ లాంటిది మనకి ఇక్కడ యాడ్ చేస్తా అన్నారు. దానివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే యూట్యూబ్ కానీ మిగతా ఇన్స్టాగ్రామ్ కానీ క్రియేటర్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఆ లింక్ అనేది అక్కడ బూస్ట్ చేయడం ద్వారా దాంట్లో ఎవరైతే క్వాలిటీ కంటెంట్ పర్ఫెక్ట్గా చేస్తున్నారో వాళ్ళకి కొన్ని రకాల అవార్డులు కానీ రివార్డులు కానీ ఏదైనా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. ఈ అప్డేట్ అనేది మనకి ఇప్పుడు ఇది పూర్తిగా వర్షన్ వచ్చిన తర్వాతే వస్తుందండి. అంటే 4.0.5 అనేది ఇప్పుడు మనకు అప్డేట్ అవ్వట్లేదు కదా, అది అయిన తర్వాత అది కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. కాబట్టి ఈ రెండింటి కోసం మనం కొద్దిగా వెయిట్ చేద్దాం, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా నెంబర్ 3 వచ్చేసి కేవైసీ గురించే చాలామంది టెన్షన్ పడుతున్నారు అనమాట. అంటే మైనర్స్కి చిన్నపిల్లలకి కేవైసీలు అవుతాయి లేదు, ఎందుకంటే మేము చిన్నపిల్లల పేర్ల మీద అకౌంట్లు ఓపెన్ చేసాము, ఫేస్ కూడా తీసుకుంది. మరి ఇప్పుడు ప్రజెంట్ చిన్నపిల్లల పేర్ల మీద కేవైసీ అవుద్దా లేదని చాలామంది టెన్షన్ పడుతూ ఉన్నారు. కాబట్టి మనకు ఒక గుడ్ న్యూస్ లాంటిది చెప్పారని చెప్పుకోవచ్చు మనకి ఇంటర్లింక్ వాళ్ళు. ఇక్కడ ఏ కంట్రీ కాదు, ఏ జెండర్ కాదు, ఏ ఏజ్ లిమిట్ అనేది కాదు, ఏది ఉన్నా సరే ఖచ్చితంగా కేవైసీ చేసుకోవచ్చు అని చెప్పి మనకైతే వాళ్ళు చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి చిన్నపిల్లల పేర్ల మీద కూడా కేవైసీలు అనేవి చేసుకోవచ్చు అంటున్నారు. డాక్యుమెంట్స్ అనేవి మరి ఏ డాక్యుమెంట్స్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి, పాస్పోర్ట్ లాంటివి అన్ని కంట్రీస్కి ఉంటాయండి. అవి కాకుండా మన ఇండియాకి స్పెషల్గా ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా తెస్తారా లేదనేది కూడా మనం వేచి చూడాలి. ఏదైనా సరే మనకి ఒక మంచి గ్రేట్ న్యూస్గా దీన్ని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే జెండర్తో సంబంధం లేకుండా, ఏజ్తో సంబంధం లేకుండా, కంట్రీతో సంబంధం లేకుండా ఎవరికైనా సరే కేవైసీ అనేది అప్రూవల్ అవుతుందన్నమాట. ఓకే, ఇది మంచి గుడ్ న్యూస్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్ని ఎవరైతే చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు మంచి కంటెంట్ మన ఛానల్ నుంచి వస్తుంది. అది కాకుండా నెక్స్ట్ వచ్చేసి మనకి మరొక విషయం వచ్చేసి కొంతమంది లీడర్స్ ఏమంటున్నారంటే ప్రజెంట్ మన ఇండియాలో ఏజ్ లిమిట్కి ఏజ్ బట్టే కదా, 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి కదా కేవైసీ అప్రూవల్ ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఇవ్వకూడదు కదా అని చెప్పి కొన్ని డౌట్స్ అయితే కంపెనీ వాళ్ళతో రేస్ చేస్తున్నారన్నమాట. మరి ఈ కంపెనీ వాళ్ళు అయితే చిన్నపిల్లలకైనా సరే కేవైసీ చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఇండియాలో మనకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి ఫ్యూచర్లో మనకు ఒక క్లారిటీ అనేది వస్తుందండి. అది కూడా మ్యాక్సిమం ఈ యొక్క మంత్లోనే మనకి అన్ని క్లారిటీలు కూడా వస్తాయి. ఓకే, కాబట్టి కంపెనీ సైడ్ నుంచి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ మన లీడర్లో కొంతమంది లీడర్లే కొత్త డౌట్లు అనేవి డైరెక్ట్గా రీనా మేడంతో వాళ్ళతో రేస్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, అలాగే నెక్స్ట్ రాబోయే అప్డేట్ వచ్చేసి అలాగే ఇంటర్లింక్ వాళ్ళు మనం చెప్పిన లాస్ట్ పాయింట్ వచ్చేసి మీకు కేవలం ఇంటర్లింక్ గురించి తెలిసింది 5% మాత్రమే. అది కాకుండా మీకు తెలియాల్సింది ఇంకా చాలా ఉందని చెప్పి వాళ్ళైతే మనకి క్లారిటీగా చెప్పడం జరిగిందన్నమాట. అంటే ఎగ్జాంపుల్కి మన జర్నీ అనేది 100 కిలోమీటర్లు ఉంటే కేవలం మనం 5 కిలోమీటర్లు మాత్రమే ట్రావెల్ చేసి ఇంకా 95% ట్రావెలింగ్ అనేది బాకీ ఉంది అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. అంటే
మనకి ఇంకా తెలుసుకోవాల్సిన సబ్జెక్టే 95%. మనకు తెలియని కొత్త కొత్త చేంజెస్, అప్డేట్స్ అనేవి త్వరలో రానున్నాయని చెప్పి వాళ్ళైతే మనకు చెప్పారన్నమాట. కాబట్టి కేవలం 5%కి ఇన్ని రకాల అప్డేట్స్ ఇచ్చారంటే ఇంకా 95% అప్డేట్స్ అంటే ఇంకా మనం ఊహించుకోలేమన్నమాట. మరి ఏం చేస్తారు ఏంటి అనేది మనం కూడా వేచి చూడాల్సిందే. ఇదొకటి వాళ్ళు చెప్పింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి త్వరలో ఎవరైతే బిజినెస్ పీపుల్స్ ఉన్నారో వారందరికీ కూడా బిజినెస్కి సంబంధించి ఒక సపరేట్ అప్లికేషన్స్ కూడా వాళ్ళు కూడా తెస్తా అన్నారు. దానివల్ల ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్న ఏవైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులు వేరే వాళ్ళకి సేల్ చేసేటప్పుడు వాళ్ళకి మన కాయిన్స్ కానీ అమౌంట్ కానీ పంపిస్తాం కదా, ఆ పంపించినప్పుడు ఆ అమౌంట్ ద్వారా లేదా ఆ కాయిన్ ద్వారా కూడా మరొక వెరైటీ టోకెన్ అనేది ఒకటి తీసుకొస్తాను అనమాట. అంటే మనకి టోకెన్స్ ఉన్నాయి, ఇంకో వేరే టోకెన్స్ కూడా తీసుకొస్తున్నారు. ఏ టోకెన్స్ అంటే నాకు తెలిసి ఐటీఎల్ ఇస్తారు, ఐటీఎల్ చేస్తారు అనేది తర్వాత డిపెండ్ అవుతుందన్నమాట. ఇచ్చిన తర్వాత దాంట్లో వాళ్ళకి అమౌంట్ అనేది వచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తామని చెప్పారన్నమాట. కాబట్టి బిజినెస్ పీపుల్స్ అంటే ఎవరైతే ఇంటర్లింక్ కాయిన్స్ని కానీ ఇంటర్లింక్లో వచ్చే అమౌంట్ని కానీ వాళ్ళు ఓకే చేసి వస్తువులు అనేది సేల్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఎక్స్ట్రా కాయిన్స్ బెనిఫిట్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకైతే చెప్తున్నారన్నమాట. అది కూడా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అప్డేటే. ఓకే, కాబట్టి మనకు అర్థం కానిది ఏంటంటే ఇంటర్లింక్లో ఇన్ని రకాల ఫీచర్స్, ఇన్ని రకాల అప్డేట్స్ వీళ్ళు ఎలా తెస్తున్నారు అనేది అర్థం కావట్లేదండి. చాలా ఫాస్ట్గా ఉన్నారు వీళ్ళు. బేసిక్గా చెప్పాలంటే ఏదైనా చెప్పారంటే ఖచ్చితంగా చేస్తున్నారన్నమాట. నాకు ఇంటర్లింక్లో నచ్చింది అయితే మేజర్గా అదే. ఓకే, కాబట్టి తెస్తారనేది ఖచ్చితంగా తెస్తారు. అలాగే ఇంకోటి వచ్చేసి మనకి వీళ్ళు ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా ఇంకా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేస్తా అన్నారు. ఇంప్రూవ్మెంట్ చేయడం వల్ల ప్రజెంట్ ఏవైతే బ్లాక్ చైన్ టెక్నాలజీలు మనకి టాప్లో ఉన్నాయో వాటిని ఇది బీట్ చేసే విధంగా కూడా ఉంటుంది, లేదా వాటితో సరిసమానంగా వెళ్ళే విధంగానే ఉంటుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారన్నమాట. అయితే దాన్ని బీట్ చేసేలాగానే ఉంటుంది, లేదా కనీసం వాటితో సరితూగేలాగైనా మన బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉండబోతుందని చెప్పి కూడా వీళ్ళైతే చెప్తా ఉన్నారు. కాబట్టి మనకి చాలా అప్డేట్స్ అనేవి ఇంటర్లింక్లో త్వరలో రాబోతున్నాయండి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంటర్లింక్లో మీ యొక్క మైనింగ్స్ అనేవి రెగ్యులర్గా చేసుకోవడానికి ప్లాన్ చేయండి. అలాగే గ్రూప్ మైనింగ్లు కూడా కుదిరినంత వరకు జాగ్రత్తగా చేసుకోండి. ఒకవేళ మీ గ్రూప్లో 2-3 ఇన్యాక్టివ్లు ఉండి సరిగ్గా మైనింగ్లు చేయకపోతే మీరు ఆ గ్రూప్ నుంచి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్గా గ్రూప్ క్రియేట్ చేసి మిగతా వాళ్ళని ఆ గ్రూప్లో యాడ్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే వాళ్ళని మనం గ్రూప్ నుంచి తీయలేము, దాని బదులు మనమే గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోతే సరిపోద్ది. ఇంకా అంతకుమించి మనం చేయగలిగేది ఏమీ లేదన్నమాట. ఓకే, ఈ రకంగా చేసుకోండి. కానీ 1-2 సార్లు చెక్ చేసుకోండి. కనీసం 1-2 మైనింగ్లు వాళ్ళు చేసినా సరే మనకు నష్టం ఉండదు. అలా కాకుండా ఒక్క మైనింగ్ కూడా చేయకుండా ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు మాత్రమే మనకి ఇబ్బంది వస్తుందన్నమాట. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి మేజర్గా 5 అప్డేట్స్ అనేవి త్వరలో రానున్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి కేవైసీ వెరిఫికేషన్కి ఏజ్ లిమిట్ అనేది లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఏ కంట్రీ అయినా, ఏ జెండర్ అయినా, ఏ ఏజ్ వాళ్ళైనా సరే కేవైసీకి అర్హులు అన్నట్టుగా మనకి రేనా గారు కానీ కేవీ గారు కానీ ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి ఇది మనకు ఒక గుడ్ న్యూస్ కింద కన్సిడర్ చేయొచ్చు. రెండోది వచ్చేసి మనకి ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ త్వరలో రాబోతుంది. కాబట్టి ఈ మిగతా బ్లాక్ చైన్ టెక్నాలజీకి కూడా మనది పోటీ ఇచ్చే విధంగా ఉంటుందని చెప్పారు. మూడోది వచ్చేసి వర్షన్ 4.0.5 అనేది మనకు కొద్దిగా ప్రజెంట్ అప్డేట్ చేస్తున్నప్పుడు 1-2 సార్లు అప్డేట్ అని వస్తుంది, కానీ అప్డేట్ అవ్వట్లేదు. దాన్ని కూడా త్వరగా షార్ట్అవుట్ చేస్తా అన్నారు. ఆ షార్ట్అవుట్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్ట్ సోషల్ అనే ఆప్షన్ వచ్చింది కదా, ఈ ఆప్షన్ అనేది ఎనబుల్ అవుతుంది. దీనివల్ల ఎవరైతే సోషల్ మీడియాలో ఇంటర్లింక్ గురించి వీడియోస్ కానీ హాయిగానే చేస్తున్నారో వాళ్ళు ఎవరికైతే వాళ్ళకి నచ్చిన వీడియో బట్టి వాళ్ళకంటూ కొన్ని రివార్డ్స్ అవార్డ్స్ ఉండే అవకాశాలు అనేవి ఉన్నాయన్నారు. ఇది 3వ పాయింట్. ఇంకా 4వ పాయింట్ వచ్చేసి ప్రజెంట్ మనకి ఇంటర్లింక్ గురించి కేవలం 5% మాత్రమే తెలుసు. ఇంకా 95% జర్నీ అనేది ఉంది అని కూడా మనకి కేవీ సార్ అయితే చెప్పారు. ఇది 4వ అప్డేట్ మాట. ఇంకా 5వ అప్డేట్ వచ్చేసి క్యూరేటర్గా ఎవరైతే ఫామ్ ఫిలప్ చేశారో వాళ్ళకి క్యూరేటర్కి సంబంధించి కొంతమందిని సెలక్షన్ ఆల్రెడీ చేసుకున్నారంట. ఆ సెలక్షన్ అయిన వాళ్ళు కూడా పబ్లిక్గా వచ్చేసి మేము క్యూరేటర్గా సెలక్షన్ అయ్యామని చెప్పకూడదని చెప్పి కూడా రూల్ అయితే పెట్టడం జరిగింది. నిజం చెప్పాలంటే నాకు కూడా ఇంకా ఎటువంటి సెలక్షన్ రాలేదండి. ఒకవేళ మీలో ఎవరికైనా వస్తే కింద కామెంట్ సెక్షన్లో సరదాగా చెప్పండి. ఎందుకంటే మీ పేరు మీ ఊరు ఎలాగో తెలియదు కాబట్టి మీకైతే పెద్ద ఇబ్బంది ఉండదు. కాబట్టి కామెంట్ సెక్షన్లో క్యూరేటర్గా నేను సెలెక్ట్ అయ్యాను అని చెప్పండి. అది మీకు ఎక్కడ కన్ఫర్మేషన్ వస్తుందంటే ఎవరైతే క్యూరేటర్గా అప్లికేషన్ ఫిలప్ చేస్తారో వాళ్ళు ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్కి మీ క్యూరేటర్కి సంబంధించిన కన్ఫర్మేషన్ అనేది అదే మెయిల్కి వస్తుందన్నమాట. ఒకసారి మెయిల్ అనేది చెక్ చేసుకోండి, ఏ మెయిల్ ఇచ్చారనే దాన్ని బట్టి మీరు చెక్ చేసుకుంటే దాన్ని బట్టి కూడా ఒక క్లారిఫికేషన్ అనేది మీకు ఉంటుందన్నమాట. ఓకేనండి, ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్స్ కానీ ఇవే. ఇంకేమైనా అప్డేట్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను ఖచ్చితంగా మీతో మళ్ళీ షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కుదిరినంత వరకు లైక్ చేయండి, నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. అలాగే
కుదిరినంత వరకు మీ ఇంటర్లింక్ ఫ్యామిలీ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇంటర్లింక్లో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఆలోచిస్తున్నట్టయితే ఇక్కడ మీకు ఫొటోస్ వస్తున్నాయి కదా, ఇక్కడ మీకు రైట్ సైడ్ ఫోటో మీద క్లిక్ చేస్తే ఇంటర్లింక్ రిజిస్ట్రేషన్ వీడియో వస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించి వచ్చింది. ఈ రెండిట్లో మీకు నచ్చిన దాన్ని మీరు ఎంచుకొని చేసుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.